బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమన్న కేంద్ర నిపుణుల కమిటీ గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాల్సి ఉందని వెల్లడి. అనుమతులు కావాలంటే సిడబ్ల్యూసిని సంప్రదించాలని ఏపీకి సూచన. బనకచర్లపై రేపు రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు వివరించనున్న ఉత్తమ్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పూర్తయిన నామినేషన్ ప్రక్రియ. నామపత్రం దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు. రేపు అధికారికంగా వెలువడనున్న ప్రకటన. పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతోందన్న బీజేపీ. అర్హులైన వారికి నామినేషన్ వేసేందుకు అవకాశమిచ్చామని పార్టీ నేతల వెల్లడి. పాశమైలారం పేలుడులో 12కు చేరిన మృతుల సంఖ్య. దుర్ఘటనను రాజకీయం చేయటం తగదన్న కార్మిక శాఖ మంత్రి వివేక్. రేపు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు. నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి సవరించిన ఛార్జీలు. తత్కాల్ టికెట్ బుకింగ్కు ఆధార్ను తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు. అరేబియాతో పాటు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం.